హాయ్ ఆల్, వెల్కమ్ టు ద లెర్న్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. మీకు ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ నేర్చుకునే ముందు మీకు జావాలో డేటా టైప్స్ అంటే ఏంటో తెలియాలి. డేటా టైప్స్ లో ఏ ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి మీకు తెలియాలి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో కమింగ్ టు ద కాన్సెప్ట్, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి పర్పస్ ఏంటి, వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి, వేరియబుల్స్ ని రాయడానికి మనకు జావాలో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటి, అండ్ వాటి స్కోప్ ఏంటి, వేరియబుల్స్ ని ఎలా రీఅసైన్మెంట్ చేయాలి, ఎలా చేస్తారు, అండ్ అట్ ది ఎండ్ మీకు జావాలో వేరియబుల్స్ ని యూస్ చేసి ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్స్ రాయడం నేర్చుకుంటారు. ఓకే, ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ ఈస్ ఎ లైక్ ఏ కంటైనర్ ఇన్ యువర్ కంప్యూటర్ మెమొరీ దట్ స్టోర్స్ డేటా విచ్ కెన్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వేరియబుల్ అనేది ఒక కంటైనర్, మీ కంప్యూటర్ మెమరీలో కంటైనర్ లాంటిది. ఆ కంటైనర్ లో మీరు డేటాను స్టోర్ చేస్తారు. ఈ డేటా అనేది మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో చేంజ్ అవ్వచ్చు. ఓకే, అది ఎలా చేంజ్ అవుతుందో నేను ఎగ్జాంపుల్ లో చూపిస్తాను మీకు. ఇది సింటాక్స్ చూస్తే మీకు ఫస్ట్ ఎప్పుడు డేటా టైప్ తో స్టార్ట్ అవుతుంది. మనం ఏ డేటా వేరియబుల్ కి ఏ డేటా టైప్ మనం డిసైడ్ అవ్వాలి. డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. అసైన్మెంట్ ఆపరేటర్ ఫాలోడ్ బై వాల్యూ. ఇది మనం వేరియబుల్స్ రాయడానికి జావాలో సింటాక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఇంటీజర్ ఇన్, ఐఎమ్ టేకింగ్ నంబర్ యాజ్ ఎగ్జాంపుల్. ఇది డిక్లరేషన్. నెక్స్ట్ ఈ నంబర్ అనే దానికి నేను ఒక వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, నంబర్ ఈక్వల్స్ టు 9. ఇది ఇనిషియలైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు కలిపి రాశాను అనుకోండి, ఇది కంబైన్డ్ ఫామ్ అన్నమాట, లైక్ డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే వేరియబుల్స్ వాల్యూ కెన్ చేంజ్ వైల్ ద ప్రోగ్రామ్ రన్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి, ఎందుకంటే అందుకే మనకి వేరియబుల్ అనే నేమ్ వచ్చింది. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే, మీ ఏజ్ తీసుకుంటే మీ ఏజ్ అనేది ఈ ఇయర్ కి మారుతుంది, అది కాన్స్టెంట్ కాదు ఏజ్ అనేది మీది. సో అది వేరియబుల్ అన్నమాట. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే, అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ చూసాను అనుకోండి, అది కాన్స్టెంట్ గా ఉండదు. ఒకసారి 36 ఉంటుంది, సమ్మర్ లో 37 ఉంటుంది, 38 ఉంటుంది, వింటర్ లో అయితే 27, 25, 26 అలా వేరియబుల్ అన్నమాట. అలా. సో ఈ వేరియబుల్ నేమ్ రాయడానికి జావాలో కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో నేను చెప్తాను, మీరు క్లారిటీగా వినండి. ఇది ఎప్పుడు లెటర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి, వేరియబుల్ నేమ్ ఎప్పుడు లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. బట్ లెటర్ తో పాటు మీరు ఒకవేళ డాలర్ సింబల్ వాడుకోవచ్చు, అండర్ స్కోర్ కూడా వాడుకోవచ్చు. జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, క్లాస్ అని, ఇంట్ అని, ఫైనల్ అని చాలా కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ కూడా మీరు వేరియబుల్ నేమ్ కింద జావాలో యూజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ జావాలో మీకు వేరియబుల్స్ రాసే అది కేస్ సెన్సిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్ తీసుకున్నారనుకోండి, ఈ నంబరు క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎన్ తో మళ్ళీ నంబర్ అని రాశారు, ఈ రెండు నాట్ ఈక్వల్. రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవుతాయి. సో ఈ రెండు డిఫరెంట్ అన్నమాట, రెండు ఈక్వల్ కాదు. సో మీరు వేరియబుల్స్ రాసినప్పుడు మీరు ఏదైతే రాసారో నేమింగ్ కన్వెన్షన్, అదే ఫాలో అవ్వాలన్నమాట అట్ ది ఎండ్ వరకు. ఆ కేసే ఫాలో అవ్వాలి మీరు. అండ్ మీరు వేరియబుల్స్ రాసినప్పుడు క్యామిల్ కేస్ యూజ్ చేయాలండి. అది డెవలపర్స్ కి అది ఒక ప్రాక్టీస్ అన్నట్టు, మీరు క్యామిల్ కేస్ యూజ్ చేయాలి. క్యామిల్ కేస్ అంటే ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయినప్పుడు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్
వర్డ్ ఎండ్ అయినకి నేను నేమ్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేశాను. ఇది క్యామెల్ కేస్ అండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోదాం. నేను ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను, వేరియబుల్ డెమో అని. సో ఇక్కడ అంటే ఏజ్ ఈక్వల్ టు 23. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు 7. మనం సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకుంటామండి. ఏజ్, స్టూడెంట్ నేమ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. 23 పవన్. ఓకే, ఇది మీకు ప్రోగ్రామ్ రీఅసైన్మెంట్ అని చెప్పాను కదా మీకు, వేరియబుల్ వాల్యూ రీఅసైన్మెంట్ అని. నేను ఏజ్ అనే దాన్ని నేను మధ్యలో ఎక్కడో 25 అని ఇచ్చిన. ఇప్పుడు వాల్యూ మారుతుందో లేదో చూద్దాం. ఏజ్ అనే దానికి వాల్యూ రీఅసైన్ అయ్యింది. ఓకే, అండ్ మీరు ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, నేను ఇక్కడ డాలర్ సింబల్ పెడుతున్నాను అండి. డాలర్ సింబల్ యూజ్ చేసినా మీకు ఇష్యూ ఏం రాదు. ఓకే, డాలర్ సింబల్ అండర్ స్కోర్ తో కూడా మీరు వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఇదే వేరియబుల్స్ అండి. ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.